ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. దేవుడితో పెట్టుకున్నాం, ఎప్పుడు ఏ రూపంలో ప్రమాదం వస్తుందో తెలియని ఒక భయాందోళన ఇది వైసీపీ నాయకుల్లో కనపడుతుందా? తిరుపతి దేవస్థానంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ జరగబడింది అనేటువంటి విషయం సిట్టు విచారం రూపంలో బయటకు వచ్చిన తర్వాత, అది ప్రజలకు అర్థమైపోయిన తర్వాత, ప్రజలకు అర్థం కావటం ఒక ఎత్తు, దేవుడితో పెట్టుకున్నాము అనేటువంటి ఒక భయాందోళన వైసీపీ నాయకుల్లో చాలా క్లియర్గా కనపడుతుందా? ఈ కనపడుతుందా అనేటువంటి అనుమానానికి కారణం ఏంటంటే, నిన్న వైసీపీ కీలక నేతలు మాజీ మంత్రులు ఆర్కే రోజా, జోగి రమేష్ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కసారి వినండి. బింకంగా మనం మాట్లాడటం తప్ప ఆయన తప్పు చేసుకుంటూ పోతారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. మళ్ళొకసారి వినండి. తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఆయన తప్పు చేసుకుంటూ పోతారు. జనాల్లో బాగా నేషనల్ బాగా కవర్ చేసేసింది. నేషనల్ న్యూస్ అయిపోయింది. పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. నిజానికి ఈ వీడియో ఇంతవరకే లీక్ అయింది. ఇది ఇంతవరకే సోషల్ మీడియాలో వైరల్గా మారింది కాబట్టి ఈ వీడియో మాత్రమే నేను చూపించగలుగుతున్నాను. అయితే ఇదే నిజమైతే, ఈ వీడియోని నిజమైతే మాత్రం వైసీపీ నాయకులు కొంత భయాందోళనలో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో మేమే తప్పు చేయలేదని సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన చెప్పుకుంటూ పోతున్నారు. నిజానికి ఏ సిబిఐ రిపోర్టు ఆయన క్లీన్ చిట్ ఇచ్చిందో, ఏ ల్యాబు ఆయన క్లీన్ చిట్ ఇచ్చిందో నాకే తెలియదు. మహా అంటే యాన్యువల్ ఫ్యాట్ గురించి సరైనటువంటి ఆధారాలు లేవు కాబట్టి నిర్ధారణ జరగలేదు, ఆధారాలతో నిర్ధారణ జరగలేదు. కానీ ఏ రిపోర్టు గురించి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావిస్తున్నారో, ఏ రిపోర్టు గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారో, అదే రిపోర్ట్ చెప్తుంది కెమికల్ పదార్థాలతోటి ఒక కృత్రిమ పదార్థాన్ని క్రియేట్ చేసి దాన్నే నెయ్యిగా నమ్మించేసి లడ్డూల్లో కలిపారు. దాదాపు 68 లక్షల కేజీలు కలపడం జరిగింది. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు ఆ నెయ్యి అనేటువంటి రసాయన పదార్థంతో. పాలు లేకుండా, వెన్న లేకుండా కృత్రిమంగా నెయ్యిని క్రియేట్ చేశారు. కెమికల్స్ అట కొరియా నుంచి తెప్పించారట. ఇప్పుడు ఒక్కొక్క విషయం బయటకు వస్తూ ఉంది. కొరియా నుంచి కెమికల్స్ తెప్పించారట. కొరియా టు బోలేబాబా డైరీ, బోలేబాబా డైరీ టు తిరుపతి దేవస్థానం. ఈ విషయాలన్నీ ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్న తర్వాత వైసీపీలో ఒక భయాందోళన అయితే క్రియేట్ అయినట్టుగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ప్రజలు కూడా ఏం చెప్తారు? యాన్యువల్ ఫ్యాట్ కలపలేదని వైసీపీ చెప్పుకుంటారు. సో ఓకే, యాన్యువల్ ఫ్యాట్ కలపలేదేమో, నిర్ధారణ కాలేదు కాబట్టి దాన్ని కలపలేదేమో. కానీ ఏ సిట్ అయితే మీరు ఉదాహరిస్తూ చెప్తున్నారో, ఏ సిట్ రిపోర్ట్ని అయితే ఉదాహరిస్తూ చెప్తున్నారో యాన్యువల్ ఫ్యాట్ కలిసినట్టు ఆధారాలు లేవు అనేటువంటి విషయాన్ని, మరి అదే సిట్ రిపోర్ట్ చెప్తుంది కెమికల్ పదార్థాలతోటి, ఒక రసాయన పదార్థాలతోటి నెయ్యిని తయారు చేశారు అనేటువంటిది. నెయ్యి కాని నెయ్యిని వాడారు, కల్తీ నెయ్యి అనకూడదు, నకిలీ నెయ్యి వాడారు. కల్తీ నెయ్యి అంటే నెయ్యిలో ఏదైనా కలిపితే కల్తీ నెయ్యి అంటారు. కానీ నెయ్యిని క్రియేట్ చేసి అదే నెయ్యి అని నమ్మిస్తే అది నకిలీ నెయ్యి అంటారు. దాదాపు 250 కోట్ల కుంభకోణం జరిగింది. మళ్ళీ ఇది తెలియక జరిగిందంటే తెలిసే జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు నిన్న చాలా క్లియర్గా ప్రెస్ మీట్లో చెప్పారు. మొన్న మైసూర్ ల్యాబ్కి పంపించాము, ఆ రిపోర్ట్ అంటే కల్తీ మీద కంప్లైంట్స్ వస్తే మైసూర్ ల్యాబ్కి పంపించారట. అప్పట్లోనే వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు 2022 జూన్లో. మరి ఆ ల్యాబ్ రిపోర్టు విషయంలో చర్యలు తీసుకున్నారా లేదా నాకు తెలియదు అన్నాడు. కల్తీ ఆయనకు తెలుసు, కల్తీ జరుగుతుందన్న విషయం ఆయన తెలుసు. మరి కల్తీ మీద అధికారుల మీద చర్యలు తీసుకున్నారో లేదో వైవి సుబ్బారెడ్డి గారికి తెలియదట. మరి చైర్మన్గా ఉన్నప్పుడు తెలుసుకోవాలి కదా. కల్తీ జరుగుతుందన్నప్పుడు ఆ కల్తీని ఆపటానికి తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ప్రయత్నం చేయాలి కదా. ఆయన్ని చైర్మన్గా పెట్టింది ఎందుకు? పాలక మండలి ఎందుకు పెట్టారు? ఇప్పుడు పాలక మండలి చేసే పని, చైర్మన్ చేసే పని ఏంటి? సాంప్రదాయబద్ధంగా, చట్టబద్ధంగా అక్కడ అన్నీ నడిపించడమే కదా కార్యక్రమాలన్నీ కూడా. మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా, తిరుపతి దేవస్థానం నిబంధనకు విరుద్ధంగా నెయ్యి కాని నెయ్యిని
కల్తీ నెయ్యిని నకిలీ నెయ్యిని కలిపి తయారు చేస్తుంటే అది వైవి సుబ్బారెడ్డి గారి దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆగలేదు అంటే దీన్ని ఏమనుకోవాలి? ఆయన దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆగలేదు అంటే ఏమనుకోవాలి? అంటే ఇది ప్లాన్ ప్రకారం చేశారనుకోవాలా? చంద్రబాబు నాయుడు గారు అనుమానం పడ్డట్టు హిందువుల మీద జరిగిన దాడి అనుకోవాలా? ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్ అండి. ఇప్పుడు ఏఆర్ డైరీకి టెండర్ చెప్పడం కోసం తిరుపతి దేవస్థానం మార్చడం ఏందండి? నిబంధనలు మార్చడం ఏందండి? అసలు నిబంధనలు మార్చి మరి ఏఆర్ డైరీకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నిబంధనల ప్రకారం ఎవరికి టెండర్ వస్తే వాళ్ళకి ఇవ్వాలి. నిబంధనల ప్రకారం ఎవరు తక్కువ కోడ్ చేసి ఎల్వన్గా ఉంటే నెయ్యి తక్కువ సప్లై చేస్తూ నిబంధనలకు అనుగుణంగా అంటే వాళ్ళకి ఇవ్వాలి. కానీ నిబంధనలు మార్చి మరి ఒకరికి ఇవ్వటం ఏంటి? పాల సేకరణ కెపాసిటీ లేని వాడికి నెయ్యి ఇవ్వటం ఏంటి? అసలు నెయ్యి సరఫరా ఇవ్వటం ఏంటి? 4 లక్షల పాల సేకరణ కెపాసిటీ ఉన్న నిబంధన ఎత్తివేసి 250 కోట్ల టర్న్ ఓవర్ అన్న కంపెనీకి టెండర్ చెప్పాలనే నిబంధన ఏమో మార్చేసి 150 కోట్లుగా దాన్ని మార్చేసి ఏఆర్ డైరీకి అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ముందే తెలుసు, తప్పుకి ముందే పునాదేశారు. పాల సేకరణ లేని వాడికి నెయ్యి సప్లై చేయమని ఆర్డర్ ఇవ్వటం అంటే వాడు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తాడో వీళ్ళకి ముందే తెలుసా? ఇక్కడ క్లియర్ కట్ అనుమానం మనకు అది వ్యక్తమవుతూ ఉంది. అంటే ఇక్కడ అనుమానం వస్తుంది ఇది హిందువుల మీద జరిగిన కుట్ర అనేది. ఎందుకంటే ముందు తెలిసి చెప్పారు వాడి దగ్గర పాలు లేవు, పాల సేకరణ లేదు. పాల సేకరణ లేనోడికి 250 కోట్ల టర్న్ ఓవర్ లేనోడికి నెయ్యి అప్పచెప్తున్నారు అంటే వాడు ఎలాంటి నెయ్యి సప్లై చేస్తాడో ముందే అంచనా ఉండి అప్పచెప్తున్నారు అంటే నువ్వు ఏదన్నా సప్లై చేసుకో మేము ఓకే చేస్తాం అన్నట్టుగా ఉంది కదా. నువ్వు ఏదైనా సప్లై చేసుకో మేము ఓకే చేస్తాం. భక్తుల మనోభావాలే కాదండి, ప్రాణాలతో కూడా ఆడుకున్నారు. భక్తుల మనోభావాలతో మాత్రమే కాదు, ప్రాణాలతో కూడా ఆడుకున్నారు. సో ఏది ఏమైనా ఒక దారుణమైనటువంటి విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ నాయకులు కూడా భయాందోళనలో ఉన్నట్టుగా ఈ వీడియో ఒక్కసారి మనం తప్పు చేసాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. పైకి బింకంగా మనం మాట్లాడుతాం తప్ప ఆయన తప్పు చేసుకుంటూ పోతారు. జనాల్లో బాగా నేషనల్ లో బాగా కవర్ చేసేసింది, నేషనల్ న్యూస్ అయిపోయింది, పార్లమెంట్ లో రాజ్యసభలో మాట్లాడుతున్నాం. జనాల్లో బాగా అర్థమైంది. యా, దీని మీద మీ ఒపీనియన్ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు.